హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. చిన్న పిల్లలకు డైపర్లు వాడినా దద్దుర్లు వస్తున్నాయా? అయితే ఈ చిట్కాలను ఒక్కసారి ట్రై చేయండి. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా కష్టమైన పని. పిల్లలు ప్రతి చిన్న విషయంలో ఏడుస్తూ ఉంటారు. ఇది శిశువు శరీరంలో ఎలాంటి నొప్పి, బాధ అనేది మనకు తెలియకపోవడం ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఆ విధంగా మొదటిసారి జన్మనిచ్చే స్త్రీలు శిశువు ఏడుస్తున్నప్పుడు ఖచ్చితంగా తెలుసుకోవడానికి కొంత సమయం పడుతుంది. మూత్ర విసర్జన, మలం, ప్రేగు పనితీరు సరిగ్గా పనిచేయలేకపోయినా తరచుగా పిల్లలు ఏడుస్తూ ఉంటారు. అదే కడుపు వేడిగా ఉన్నప్పటికీ ఏడుస్తూ ఉంటారు. పిల్లల యొక్క డైపర్ కూడా కొన్నిసార్లు సమస్యలను కలిగిస్తుంది. డైపర్ పిల్లల తొడల దద్దుర్లతో ఎర్రగా మారడానికి కారణం కావచ్చు. ఈ కారణంగా పిల్లలు బాధాకరంగా ఉన్నందున ఏడుస్తూ ఉండొచ్చు. డైపర్ అధికంగా వాడటం వల్ల పిల్లలకి సమస్యలు వస్తూ ఉంటాయి. డైపర్ చర్మం మంట మరియు సంక్రమణకు కారణమవుతుంది. దీనికోసం కొన్ని ఇంటి నివారణలు ఉపయోగించడం చాలా ప్రభావవంతంగా ఉంటుంది మరియు ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. కావున ఈ హోమ్ మేడ్ టిప్స్ ని ఒక్కసారి ఫాలో అయ్యి చూడండి. దాని ఫలితాలు మీరే దగ్గరుండి చూస్తారు. కొబ్బరి నూనెలో అనేక రకాల ఔషధ గుణాలు ఉన్నాయని తెలుసా? కొబ్బరి నూనె చర్మానికి ఎంతో మేలు చేస్తుంది మరియు మంటను నివారించడంలో సహాయపడుతుంది. ఇది డైపర్ల వల్ల చర్మం ఎర్రగా మారే సమస్యను తగ్గిస్తుంది. ఇందులో ఉన్న కొవ్వు ఆమ్లం సంక్రమణను నివారించడంలో సహాయపడుతుంది. స్వచ్ఛమైన కొబ్బరి నూనెను ఉపయోగిస్తే ఇది ఖచ్చితంగా పిల్లల దద్దుర్ల సమస్యను తొలగిస్తుంది. కొబ్బరి నూనెలో అనేక రకాల పోషకాలున్నాయి మరియు ఇది ఎటువంటి దుష్ప్రభావాలను కలిగించదు. ఉపయోగించే పద్ధతి: శీతాకాలంలో 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె తీసుకొని 2 అరచేతుల మధ్య రుద్దండి. తద్వారా అది వేడిగా ఉంటుంది మరియు ప్రభావిత ప్రాంతానికి అది పూయండి. అది ఆరిపోయిన తర్వాత దానిపై డైపర్ ధరించండి. ఆలివ్ ఆయిల్ చాలా ఆరోగ్యకరమైనది మరియు అనేక రకాల పోషకాలను కూడా కలిగి ఉంటుంది. అందువల్ల మీరు డైపర్ దద్దుర్లు యొక్క సమస్యను నివారించడానికి దీనిని కూడా ఉపయోగించవచ్చు. ఇది పిల్లల యొక్క సున్నితమైన చర్మానికి మంచిది, ఎందుకంటే ఇది సహజమైనది. ఆలివ్ ఆయిల్ యొక్క శోధ నిరోధక లక్షణాలు డైపర్ దద్దుర్లను నిరోధించడానికి సహాయపడుతుంది. దీన్ని వాడే విధానం ఒకసారి చూద్దాం. శిశువు యొక్క తొడలు మరియు ప్రభావిత ప్రాంతానికి 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ ని రాయండి. ఇది దద్దుర్లు మరియు చర్మం ఎర్రగా మారడాన్ని తగ్గిస్తుంది. ఆముదం నూనె అసంతృప్త కొవ్వు ఆమ్లాలను కలిగి ఉన్న కణికల ఔషధ మరియు చికిత్స లక్షణాలను కలిగి ఉంటుంది. వీటిలో రినోలేనిక్ ఆమ్లం ఉంది. ఇది శోధ నిరోధక, యాంటీ ఫంగల్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉంటుంది. మీరు ఉత్పత్తిని పిల్లల చర్మానికి నేరుగా అన్వయించవచ్చు. ఇది చర్మాన్ని డ్రైగా మార్చే సమస్యను తొలగిస్తుంది. శీతాకాలంలో పిల్లల చర్మం డ్రైగా మార్చే సమస్య ఎక్కువగా ఉంటుంది. దీంతో మనం ఎక్కువగా ఆముదాన్ని యూజ్ చేయటం వల్ల దీన్ని నివారించవచ్చు. ఇది డైపర్ వల్ల కలిగే గాయం లేదా దద్దుర్లు నివారించడానికి మరియు చర్మం ఎర్రగా మారడాన్ని నిరోధిస్తుంది. దీన్ని వాడే విధానం ఒకసారి చూద్దాం. 1 స్పూన్ ఆముదాన్ని తీసుకుని దానిని పిల్లల డైపర్ ధరించే ప్రదేశంలో రాయండి. అది ఎండిన తర్వాత శిశువుకి డైపర్ ని ధరించండి. అలోవెరా జెల్. అలోవెరాలో అద్భుతమైన ఔషధ గుణాలు చాలా ఉంటాయి. డైపర్ నుంచి శిశువుకు చర్మంలో చికాకు రాకుండా ఉండడానికి ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటుంది మరియు విటమిన్ ఇ చర్మాన్ని క్రిమి సంహారక మరియు మరమ్మతు చేయడంలో సహాయపడుతుంది. దద్దుర్ల నుండి నొప్పిని తగ్గించడం మరియు చర్మాన్ని తేమగా ఉంచడానికి సహాయపడుతుంది. దీన్ని వాడే విధానం ఒకసారి చూసుకున్నట్లయితే కొంత తాజా కలబంద రసాన్ని తీసుకొని ప్రభావవంతమైన ప్రాంతంలో రాయండి. వేప నూనె ఆయుర్వేదంలో ఔషధంగా ఉపయోగపడుతుంది. ఇది నొప్పిని తగ్గించి ఓదార్పు కలిగిస్తుంది. డైపర్ నుండి దద్దుర్లు నివారించడంలో ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుంది. వేప నూనెను ఉపయోగిస్తే చర్మపు చికాకు మరియు ఫంగస్ కు వ్యతిరేకంగా ఇది ప్రభావవంతంగా ఉంటుంది. ఇది తరచుగా ఇబ్బంది పెడుతున్న డైపర్ దద్దుర్ల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దీన్ని వాడే విధానం ఒకసారి చూద్దాం. సేంద్రియ వేప నూనెతో కొద్దిగా కొబ్బరి నూనెని కలపండి. దాంట్లో కాటన్ ముంచి పిల్లలకి డైపర్స్ యూజ్ చేసే ప్రాంతంలో దానిని రాయండి. మీరు దీన్ని క్రమం తప్పకుండా ఉపయోగిస్తే దద్దుర్లు తొలగించబడతాయి మరియు దీన్ని వర్తించే ముందు దాన్ని కొంచెం పరీక్షించండి కూడా. చూసారుగా, ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో కామెంట్ కూడా పెట్టండి.